వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్. నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. అలా నేను కూడా బాగున్నానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, షేర్ చేసుకోవడం లేదు. ప్లీజ్ అండి షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను మన వలలు అయితే ఇక్కడే పెట్టాను కదండి, ఆ వలల కోసం అయితే వచ్చాను నేను. ఎందుకంటే మన కౌలు అయితే మచ్చ అయితే వేసాం కదండి. మనమైతే నిన్న మొన్న అయితే చాలా కష్టపడ్డాము మచ్చ వేసుకోవడానికి. మొత్తానికి అయితే మచ్చ వేసేది అయితే అయిపోయింది. మనమైతే మన సోమానము మన సరుకులు మొత్తం అయితే తీసుకొని వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, సంవత్సరం కాదు నెలలు ఉంటామండి అక్కడే. మనమైతే వీడియోలోకి అయితే వెళ్దాం రండి. చూడండి, మనకు మంచము, మన బట్టలు, మనకు వంట సామానం, మనము వాడుకునేటన్నీ మొత్తం అయితే తీసుకెళ్తున్నామండి. బకెట్లు అన్నీ ఇంకా మనకు అవసరం వచ్చేటి అన్నీ తీసుకెళ్తున్నాము. ఇవన్నీ ఎక్కడ తీసుకుపోతా అంటే నిన్న మీరు వీడియోలో చూశారు కదా ఫ్రెండ్స్, చిన్న గుడిసె వేసినది అక్కడికే మొత్తానికైతే. చూడండి, మొత్తానికైతే అక్కడికి వెళ్తున్నాం. మనకైతే మంచం అయితే కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే మనం అడివి కాబట్టి కింద కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మచ్చ ఎందుకు వేసామంటే అది కుక్కలు మన సామానం తినకుండా సామానం ఎగబెట్టుకోవడానికి మచ్చ. కానీ వాన పడినప్పుడు మనకు సేఫ్టీ అది. చూడండి, మంచము దీనికి మంచం పైన సెట్ చేసేటప్పుడు కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, బైక్ మీద అయితే తీసుకెళ్తున్నారు. వీలైతే 3 సార్లు తిరగాల 4 సార్లు తిరగాల మనకైతే తెలియదు. బైక్ మీద ఈరోజు అయితే సామానం అయితే మోసుకుంటున్నామండి మేము. చూడండి ఎలా మోస్తున్నారు సామానం. ఇప్పుడు అవైతే చేను దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. చేను దగ్గర అయితే పెట్టేసేస్తారు. చూడండి, మనమైతే ఇంకా నెల పట్టచ్చు 2 నెలలు పట్టచ్చు మనం ఇంటికి వచ్చేకల్లా. మనకైతే ఎలుగోడు చెరువు నుంచి అయితే నీళ్ళు అయితే వదిలేరండి. నేను ఎందుకంటే నా జీవనాధారం వల్లలేనండి. ఆ వలలని అయితే వదులుకోలేం కదా. ఎందుకంటే చెరువు నిండితే ఆ వలలు కొట్టుకుపోతాయండి. వల మూటలు తెప్పలు అన్నీ ఇక్కడే గడ్డిలో పెడుతుంటాం కదా మనము. ఆ వల మూటల కోసం పడవ కోసం అయితే వచ్చాను నేను తీసుకెళ్ళడానికి. ఇప్పుడు మనం ఈ నీళ్ళల్లో ఈ వలలు, ఈ కంప, ఇవి మొత్తం అయితే దానివల్ల వలలో ఇరుక్కుంటాయని నేనైతే వలల కోసం పడవ కోసం అయితే వచ్చానండి తీసుకెళ్దామని. అంటే ఇంటికైతే తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళి ఆ వల్ల వల్లకైతే పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ వల్లకి ఇంకా వల్ల వేయడానికి మనకు వీలు కాదు. ఇంతవరకు మనం ఆ వల్లకే ఉండాలండి. ఇంకా కట్టకెళ్ళే ఉండాలి. ఇక్కడైతే మనకు వల్ల వేయడానికి కుదరదు, వీలు కాదు. అందుకని నేనైతే వల్ల మూటలు అయితే అక్కడికైతే తీసుకెళ్తానండి. ఒకసారి మీకైతే చూపిస్తాను ఆ వల్లకు పోయినప్పుడు. మనకైతే చెరువు అయితే ఇప్పటికైతే చాలా గడ్డిలోకైతే వచ్చాయండి నీళ్ళు. ఎందుకంటే నేను పొలంలో ఉన్నా కాబట్టి నాకు సడన్గా మన రిజర్వాయర్కి నీళ్ళు వచ్చాయి అని తెలిసేకల్లా ఏమైందంటే నేను అసలు రెడీ కూడా కాలేదండి. ఎందుకంటే నా వలముటలు ఎడగొట్టుకుపోతాయో, నా పడవ ఎడగొట్టుకుపోద్దో అని ఇదే ఆలోచన, ఇదే టెన్షన్ నాకు. నేను వచ్చేకల్లా నా పడవల దగ్గరికి అయితే వలముట దగ్గరికి అయితే నీళ్ళు అయితే రాలేదు. అందుకు కాబట్టి నాకు రెడీ అంత టైం కూడా లేదండి. నేనైతే అలాగే వచ్చేసాను. మీకు కూడా తెలుసు నేను పొలంలో ఉన్నానని. నిన్ననే కదా నేను పొలంలోకి వెళ్ళినా మళ్ళీ ఈరోజు ఇక్కడ ఊడిపడినానండి. ఏందబ్బా చేపలక్క పొలంలో ఉండి మళ్ళీ ఇక్కడ ఊడిపడింది అనుకుంటారు. కానీ నేను అంతలా అక్కడ తిరుగుతుంటా ఇక్కడ తిరుగుతుంటా. మనం అక్కడ పని చేయాలి, ఇక్కడ పని చేయాలండి. మనకి ఈ పని చేస్తే మనకి ఏంటంటే మన జీవనాధారం ఈ పని. మనకు చెరువు, మనకు పొలం పని అంటే ఇంకా మనకు అదే ఇంకా చిన్న నేను అప్పు చేశానండి. ఆ అప్పు కోసం చిన్న అప్పులు చేశాను కదా, ఆ అప్పులు కట్టుకోవడానికి అది. నేను మా ఆయన అయితే వాళ్ళ ముట్ట మా పడవలైతే అక్కడ చెట్లలో అయితే ఎగబెట్టి వచ్చామండి. ఎందుకంటే ఇంతవరకు అయితే వస్తాయండి నీళ్ళు. చూడండి, అక్కడ నుంచి ఇంతవరకు అయితే చెరువు మొత్తం అయితే నిండిపోతుంది. ఎందుకంటే ఎలుగొండ నుంచి వస్తున్నాయి కదా, చాలా ఫోక్స్ మీద అయితే వస్తున్నాయి నీళ్ళు మనకు. అందుకు కాబట్టి నేను మా ఆయన అయితే సాయంత్రం అయితే చేపలకు రావాలని అయితే వాళ్ళైతే ఎగబెట్టుకుని వెళ్తున్నాం. ఇక్కడనే మీకు సాయంత్రం వచ్చినప్పుడు ఒకసారి చూపిస్తాము చెరువు ఎలా నిండుతుందో. అందుకు కాబట్టి నేనైతే ఏమనుకుంటున్నానంటే ఈ నీళ్ళైతే మనకు శ్రీశైలం డ్యామ్ నుంచే కదండి వచ్చేది. ఈ నీళ్ళైతే నేనైతే దేవుని దగ్గర నుంచే కదా వచ్చేది. ఆ నీళ్ళైతే నేనైతే నెత్తిన చదువుకుంటున్నానండి. ఎందుకంటే మనం పాపాలు ఏంటనే చేసింటే ఆ పాపాలు పోవాలని నేనైతే నీళ్ళైతే చదువుకుంటున్నాను. ఈ నీళ్ళైతే మనకైతే పాతాళ గంగ నుంచే అయితే వస్తూ ఉంటాయండి నీళ్ళు. ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా మంది అంటూ ఉంటే నేను కూడా విన్నాను. చూడండి, పాతాళ గంగ నుంచి అయితే నీళ్ళు అయితే వస్తున్నాయంట మనకు. ఈ నీళ్ళు అయితే నెత్తిన చదువుకుంటున్నాను. ఎందుకంటే శ్రీశైలం పోవడానికి అంత సోమతి కూడా నా దగ్గర ఉండదండి. ఎందుకంటే నేను ఈ నీళ్ళు ఈడే చల్లుకుంటాను, నెత్తిన దండ పెట్టుకుంటాను గంగమ్మకి ఈయన్నే. చూడండి, ఇలా చల్లుకుంటే మన పాపాలు అనేవి పోతాయండి. నేను ఏంటన్నా పాపాలు మనకు తెలియకోకుండా మనం అక్కడక్కడ పొరపాటు చేస్తూ ఉంటాము. అవన్నీ పోవడానికి అయితే నీళ్ళైతే నెత్తిన చల్లుకుంటున్నాను నేను.
ఏదన్నా కష్టాలు పడకుండా ఈ నీళ్ళతో కడుక్కుంటే మనకు ఈ పోతాయి ఇంతతోనన్నా రా కడుక్కుందిరా చూడండి మా ఆయన కూడా అయితే వెళ్ళాడు దండ పెట్టుకోవడానికి. దండ పెట్టుకో గంగమ్మని, మా కష్టాలు ఇంతతోనన్నా పోవాలి తల్లి మాకు అని. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ నుంచి వస్తున్నాయి కాబట్టి కొత్త నీళ్ళు కాబట్టి మేమైతే దండ పెట్టుకుంటున్నామండి. ఏంటంటే ఇప్పుడు మనం పసుపు కుంకుమ అంత తీసుకురాలేదు. ఏంటంటే మనం ఏంటంటే మనం వలలు పడవలు తీసుకెళ్ళాలని వచ్చాము. కానీ ఏమైందంటే ఇక్కడనే ఎగబెట్టుకొని మళ్ళీ సాయంత్రం వద్దాంలే అన్నాడు మా ఆయన. మొత్తానికైతే నేను మా ఆయన అయితే గంగమ్మ దగ్గర అయితే దండ పెట్టుకున్నామండి. ఎందుకంటే కొంతమంది అంటారండి ఏమని, మీరు పసుపే లేదు, కుంకుమే లేదు, పూలే లేదు, ఊదిగేది ముట్టి లేదు, మీరైతే దండ పెట్టుకున్నారమ్మ అని అంటారు. కానీ నేనైతే అన్ని దానికి మనకు దేవుడే దిక్కు. మనము కనీసం మనసులో చూడండి. మీకైతే నేనైతే అక్కడైతే చూపించాను. అక్కడైతే పెద్దగా మీకైతే నీళ్ళైతే కనిపించడం లేదు. ఈ చేపలక్క ఏం తిప్పుతుందో ఏమో అని అనుకుంటారేమో. కానీ ఇక్కడ చూడండి ఎలా పడుతుందో మనకు. అతి వేగంగా అయితే మనకి నీళ్ళైతే బాగా పారుతుంది. ఇక్కడ చూడండి మన రిజర్వాయర్ అయితే ఒక రోజు 2 రోజులకైతే నిండిపోతుంది. ఫుల్గా అయితే హౌస్ఫుల్ అవుతుంది మన రిజర్వాయర్. చూడండి మనకైతే ఎలుగొట్ల నుంచి అయితే నీళ్ళని వదిలారు. అతి వేగంగా అయితే పారుతుంది మనకు గంగమ్మ. మీకైతే చూపించడానికి వచ్చాను నేను. ఇక్కడైతే బాగా కనిపిస్తుందండి. చూడండి ఎలా పడుతుందో గంగమ్మ. మనకైతే ఇంకా 4-5 రోజులైతే చేపలు అయితే పట్టలేమండి. ఎందుకంటే అవి పుల్లలు కట్టగా ఉన్నాయి కాబట్టి మనకు ఇక్కడ నుంచి అయితే కొత్త చేపలు అయితే దిగుతూ ఉంటాయండి మన రిజర్వాయర్కి. మన రిజర్వాయర్లో ఉన్న చేపలు అయితే పైకి ఎక్కిపోతూ ఉంటాయి. ఎందుకంటే మేము తోలి చేపలకైతే అవి కూడా భయపడినాయండి. భయపడి పాతట్టు కావాలకి. ఎందుకంటే మనకు నీళ్ళు ఇంకా ఏరే చెరువుకి వెళ్ళాలి కదా. అందుకు కాబట్టి మన చెరువు మీద తెచ్చే పుల్లలు కట్టెలు తగులుకుంటాయి. అందుకు కాబట్టి వారం తెస్తామండి. దానికైతే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటామండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.